హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో కిడ్స్ ట్యూటోరియల్. మనం ప్రీవియస్ వీడియోలో ఆర్గనైజేషన్ అవర్ బాడీ పార్ట్ 1 గురించి తెలుసుకున్నాం కదా. అందులో కొన్ని సిస్టమ్స్ తెలుసుకున్నాం, ఆర్గాన్ సిస్టమ్స్. మనం దీంట్లో రిమైనింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రెస్పిరేటరీ సిస్టమ్, అంటే శ్వాసకోశ వ్యవస్థ, బ్రీతింగ్ సిస్టమ్. ఈ వ్యవస్థలో మనకు నోస్, విండ్ పైప్, లంగ్స్ అండ్ డైఫ్రమ్ భాగాలు ఉంటాయి. ఆల్రెడీ మీకు తెలుసు, నోసు, విండ్ పైప్ అంటే తెలుసు. లంగ్స్ అలాగే, లంగ్స్ అంటే ఊపిరితిత్తులు. డయాఫ్రమ్ అంటే ఇది మనకు లంగ్స్ కింద ఉండే కండరం అన్నమాట, మజిల్. ఈ మజిల్ మనకు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇన్హలేషన్కి, ఎక్సలేషన్కి హెల్ప్ చేస్తుంది. మనం శ్వాస తీసుకున్నప్పుడు అది విండ్ పైప్ ద్వారా లంగ్స్లోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రాసెస్నే మనం ఇన్హలేషన్ అంటాము. లంగ్స్లో ఉన్న బ్లడ్ మనం ఇన్హేల్ చేసిన గాలిని శుభ్రపరిచి ఆక్సిజన్ని తీసుకుంటుంది. ఈ ఆక్సిజన్ డైజెస్టెడ్ ఫుడ్తో కలిసి ఎనర్జీని మరియు కార్బన్ డైఆక్సైడ్ను రిలీజ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్, లంగ్స్లోని కార్బన్ డైఆక్సైడ్ మన నోస్ నుంచి బయటికి వెళ్తుంది. ఈ ప్రాసెస్ని ఎక్సహలేషన్ అంటారు. బ్రీత్ ఇన్ ఆక్సిజన్, బ్రీత్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. బ్రీత్ ఇన్ inhalation, breathe out is known as exhalation. The process of burning of food with the help of oxygen to release energy and carbon dioxide is called respiration. Respiration means swasakriya. Now we are going to discuss about circulatory system. Circulatory system means prasarana vyavastha. ఈ ప్రసరణ వ్యవస్థ హార్ట్, బ్లడ్ అండ్ బ్లడ్ వెజల్స్ని కలిగి ఉంటుంది. బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు. ఈ ప్రసరణ వ్యవస్థ ఆహారాన్ని, అలాగే వాటర్ని, ఇంకా గ్యాసెస్ని అంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఆక్సిజన్ కానీ, లేదా వేస్టేజెస్ని ఒక పార్ట్ నుంచి, మన బాడీలోని ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి సరఫరా చేస్తుంది. మన శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన భాగం మన గుండె. మన గుండె మన పిడికిలంత మాత్రమే ఉంటుంది. ఇది మనం పుట్టినప్పటి నుంచి ఆగకుండా నాన్ స్టాప్గా పనిచేస్తూనే ఉంటుంది. గుండె కొట్టుకుంటూనే ఉన్నంతకాలం మాత్రమే మనం జీవించి ఉంటాము. అది అందరికీ తెలిసిన విషయమే. ద హార్ట్ పంప్స్ బ్లడ్ అండ్ ఆక్సిజన్ అరౌండ్ ద బాడీ and deliver waste products like carbon dioxide back to the lungs to be removed. అంటే మన గుండె డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్కి పంపిస్తుంది. డీఆక్సిజనేటెడ్ అంటే ఆక్సిజన్ లేని బ్లడ్ని లంగ్స్కి పంపిస్తుంది. తిరిగి లంగ్స్ ఏం చేస్తాయంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని పంపిస్తాయి. అంటే ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని పంపిస్తాయి. ఆ బ్లడ్ని మన శరీర భాగాలన్నింటికి గుండె సరఫరా చేస్తుంది. సర్క్యులేటరీ సిస్టంలో ఆర్టరీస్, అలాగే వెయిన్స్ అనే బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఆర్టరీస్ అంటే ధమనులు, వెయిన్స్ అంటే సిరలు. ఆర్టరీస్ ఏం చేస్తాయంటే ఇవి రెడ్ కలర్లో ఉంటాయి. ఇవి గుండె నుంచి రక్తాన్ని మిగిలిన బాడీ పార్ట్స్కి తీసుకుని వెళ్తాయి. మరి వెయిన్స్ ఏం చేస్తాయంటే ఇవేమో బ్లూ కలర్లో ఉంటాయి. ఇవి మిగిలిన శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండెకి తీసుకువెళ్తాయి. ఆర్టరీస్ ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని శరీర భాగాలకు అందిస్తాయి. వెయిన్స్ ఏం చేస్తున్నాయి, ఆక్సిజన్ లేని బ్లడ్ని మళ్ళా ఏం చేస్తున్నాయి, మన హార్ట్కి తీసుకువెళ్తే హార్ట్ ఏమో మళ్ళీ ఆక్సిజన్ లేని బ్లడ్ని లంగ్స్కి పంపించడం ద్వారా ప్యూరిఫై చేస్తుంది. అంటే ఆ బ్లడ్ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కానీ అలా వేస్ట్ గ్యాసెస్ ఉంటాయి, అవి లంగ్స్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. తర్వాత ఆక్సిజన్తో కలిసి ఆ బ్లడ్ మరలా హార్ట్ దగ్గరకు వస్తుంది. ఆ హార్ట్ మరలా దాన్ని ఆర్టరీస్ ద్వారా మన శరీర భాగాలన్నింటికి సరఫరా చేస్తుంది. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎక్స్క్రేటరీ సిస్టమ్, అంటే విసర్జన వ్యవస్థ. ఇందులో కిడ్నీస్, యురేటస్, యూరినరీ బ్లాడర్ అండ్ యురేత్రా పార్ట్స్ ఉంటాయి. కిడ్నీస్ ఏం చేస్తాయంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి. ఆ రిమైనింగ్ మలినాలని యూరిన్ రూపంలో యూరినరీ బ్లాడర్కి పంపిస్తాయి యురేటస్ ద్వారా. ఆ యూరినరీ బ్లాడర్ నుంచి యురేత్రాకి వెళ్తాయి యూరిన్. ఆ తర్వాత బయటకు వచ్చేస్తాయి.
యురేటర్స్ కిడ్నీ నుంచి యూరినరీ బ్లాడర్కి కనెక్ట్ అయి ఉంటాయి. యురేత్రా యూరినరీ బ్లాడర్కి కింద ట్యూబ్ ఆకారంలో ఉంటుంది యూరిన్ని బయటికి పంపించడానికి. స్కిన్, లంగ్స్ అండ్ లివర్ ఆల్సో ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అంటే విసర్జక అవయవాలు. మన స్కిన్ ఏం చేస్తుందంటే మన బాడీ హీట్ అయినప్పుడు మన చెమట రూపంలో మలినాలను బయటకు పంపించేస్తుంది. అలాగే లంగ్స్ ఏం చేస్తాయంటే మన బ్లడ్ లోపల ఉన్న కార్బన్ డయాక్సైడ్ లాంటి వేస్ట్ గ్యాసెస్ని అలాగే వాటర్ని బయటకు పంపించేస్తాయి. లివర్ ఏం చేస్తుందంటే ఎలిమినేట్స్ ద ఎక్సెస్ ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ అంటే మన శరీరానికి హాని కలిగించే కొలెస్ట్రాల్ని బయటికి పంపించి వేస్తుంది. అలాగే డైజెషన్ జరిగే ప్రాసెస్లో కూడా లివర్ హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే బైల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. అది ఫ్యాట్స్ని ఏం చేస్తుంది, మనం తీసుకున్న ఆహారంలోని ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్ లాగా విడగొడుతుంది అన్నమాట. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ. మనం నర్వస్ సిస్టమ్ని మాస్టర్ సిస్టమ్గా కూడా పిలుస్తాము. ఎందుకంటే ఇది మిగిలిన అన్ని అవయవ వ్యవస్థల్ని నియంత్రిస్తుందన్నమాట. ఈ నర్వస్ సిస్టంలో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్ అంటే నరాలు ఇవన్నీ కలిసి ఉంటాయి. బ్రెయిన్ మెసేజెస్ని రిసీవ్ చేసుకుంటుంది సెన్స్ ఆర్గాన్స్ నుంచి మరియు శరీర భాగాల నుంచి. తర్వాత ఏం చేస్తుందంటే ఇది యాక్షన్కి ఆర్డర్ ఇస్తుంది, అంటే చర్యకు ప్రతిచర్య అనమాట. ఏం చేయాలో చెప్తుంది అనమాట, ఆదేశిస్తుంది. మిగిలిన అన్ని భాగాలని ఇది ఆదేశిస్తుంది, ఏం చేయాలో చెప్తుంది. సపోజ్ ఇప్పుడు మనకు ఏదైనా ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఇప్పుడు ఏదైనా గుచ్చుకుంటున్నప్పుడే మనం వెనక్కి లాగేసుకుంటాం, వేడి తగిలినప్పుడు వెనక్కి లాక్కుంటాం. అలాగనమాట చర్యకు ప్రతిచర్య మైండ్ మనకి మెసేజెస్ పాస్ చేస్తుంది. నెక్స్ట్ స్పైనల్ కార్డ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బ్రెయిన్ అండ్ ట్రావెల్స్ డౌన్ ద హిప్ రీజియన్. అది బ్రెయిన్ కింది భాగం నుంచి స్టార్ట్ అయ్యి హిప్ రీజియన్ వరకు కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. హిప్ అంటే తొంటి అంటారు కదా, ఆ తొంటి భాగం వరకు. స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపాము, బ్యాక్ బోన్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ నర్వ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే బ్రెయిన్ నుంచి. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అండ్ రీచ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. అంటే ఇవి బ్రెయిన్కి స్పైనల్ కార్డ్ నుంచి కనెక్ట్ అయ్యి ప్రతి పార్ట్ కూడా మన బాడీలో ఉన్న ప్రతి భాగానికి కూడా కనెక్ట్ అయి ఉంటాయి ఈ నర్వ్స్ అన్నమాట, నరాలు. ఈ నరాలు మెదడు నుంచి శరీర భాగాల నుంచి మెదడుకు సంకేతాలను తీసుకువెళ్తాయి అన్నమాట. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతుంది, సపోజ్ ఏదైనా బైకు మన ముందుకు వచ్చేస్తుంది సడన్గా, మనం ఏం చేస్తాం, తప్పుకుంటాం. ఎలా, మనం చూసామన్నమాట, మన కళ్ళతో చూసాము. అంటే సెన్స్ ఆర్గాన్స్ ఏం చేస్తాయంటే, సెన్స్ ఆర్గాన్స్ తెలుసు కదా మీకు, ఐస్, నోస్, ఇయర్స్, టంగ్ అలాగే స్కిన్. ఇవి ఏం చేస్తాయంటే మనం పరిసరాలు ఎన్విరాన్మెంట్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి కదా. అలాగా మనం కళ్ళతో చూసినప్పుడు ఆ కళ్ళు మన మెదడుకి సంకేతాన్ని పంపిస్తాయి. ఆ మెదడు నుంచి మళ్ళీ మనకు ఏం చేయాలి అనేది ఇమీడియట్గా జరిగిపోతుంది, అంటే నువ్వు ప్రక్కకు తప్పుకో అనేది. ఇవన్నీ మెదడుకి, ఐస్ నుంచి బ్రెయిన్కి కూడా నర్వ్సే పాస్ చేస్తాయి మెసేజ్. బ్రెయిన్ నుంచి మరలా మనం ఏం చేసి తప్పుకోవడం, కాళ్ళు చేతులు ఇవన్నీ మూమెంట్ ఇస్తాం కదా మనం, తప్పుకోవడం అది కూడా నర్వ్సే పాస్ చేస్తాయి అన్నమాట మన కాళ్ళకి చేతులకి. ఫైనలీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ లేదా సంతానాన్ని వృద్ధి చేసే వ్యవస్థ. ద ప్రాసెస్ బై విచ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ బేబీస్ ఈజ్ కాల్డ్ రీప్రొడక్షన్. అంటే ఏంటి, జీవులు తమ సంతానాన్ని వృద్ధి చేసుకోవడానికి జరిపే ప్రక్రియనే మనం రీప్రొడక్షన్, పునరుత్పత్తి అంటాము, ప్రత్యుత్పత్తి. ఈ రీప్రొడక్షన్కి సహాయపడే అవయవాలే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. అలాగే ఆ అవయవాలన్నీ కలిసి ఏర్పడిన సిస్టమే రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నమాట. ప్రతి జీవికి కూడా ఒక జీవితకాల పరిమితి ఉంటుంది కదా, అందుకే అవి వాటి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్, ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ సపరేట్గా ఉంటాయన్నమాట. I hope you all are understand this video. If you understand this video, please like, share and comment.
ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.